మా వారు చెప్పిన ఐడియాతో నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఇది చాలా బాగా వర్క్ అయింది. మనం ఎక్కువగా హోటల్స్ దగ్గర కానీ, చిన్న చిన్న బడ్డీ కొట్టుల దగ్గర కానీ అరటికాయ బజ్జీలు అయితే కొంటూ ఉంటాం కదా. బయట తీసుకున్న అరటికాయ బజ్జీలేమో చాలా పెద్ద సైజులో ఉంటాయి. కానీ మనం ఇంట్లో చేసుకుంటేనేమో చాలా చిన్న సైజులో అయితే వస్తాయి. ఇదంతా కూడా అరటికాయని కట్ చేసే విధానంలోనే ఉంది. మనం అరటికాయని తీసుకున్నప్పుడు మామూలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి చిన్న బజ్జీలు లాగా వస్తాయి అనమాట. అలా కాకుండా అరటికాయని స్లాంట్ లైన్ గనక కట్ చేస్తే బజ్జీ మాత్రం చాలా పెద్దది వస్తుంది. అరటికాయని చూసారా మీరు, కట్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది. నాకు ఇంతకు ముందు ఇదే డౌట్ ఉండేది. నేను ఇంట్లో వేస్తేనేమో చాలా చిన్న సైజు బజ్జీలు అయితే వస్తున్నాయి, బయట నుంచి తెచ్చుకుంటేనేమో చాలా పెద్ద సైజు బజ్జీలు వస్తున్నాయి. ఇలా ఎలాగా అబ్బా అనుకునేదాన్ని. హోటల్ వాళ్ళు చాలా పెద్ద అరటికాయలు అయితే తెచ్చి బజ్జీలు వేస్తారేమో అనుకునేదాన్ని. కానీ అదంతా కాదు, చిన్న సైజు అయినా మనకి స్లాంట్ లైన్ లో కట్ చేస్తే పెద్ద బజ్జీలు వస్తాయని ఇప్పుడు అర్థమైంది. బజ్జీలు అయితే చాలా స్మూత్ గా, చాలా పెద్ద సైజులో, చాలా టేస్ట్ గా అయితే వచ్చాయి. కానీ మా వారు నేను కలిసి ఇంకొక తీట పని అయితే చేశాను. బజ్జీలు అయితే నూనెలో వేసినప్పుడు మనకి ఈకలు తోకలు అయితే వస్తుంటాయి కదా, వాటిని పట్టుకొని మా వారైతే నేను ఇసిరేస్తాను, నువ్వు చేతితో పట్టుకోకూడదు నోటితో పట్టుకోవాలన్నారు. సరే ఓకే డన్ అన్నాను. ఫస్ట్ సారి ఇసిరేసినప్పుడు అయితే క్యాచ్ అయితే పట్టుకోలేకపోయాను. రెండోసారి అయితే పర్ఫెక్ట్ గా ఇలా ఆటలాడుతూ నూనెలో లాస్ట్ లో వేసిన బజ్జీలను అయితే మాడగొట్టేసాము. ఇంకా ఉన్న బజ్జీల్ని తినేయటమే. ఉంటాను మరి.